హై వాల్యుయేషన్స్ ఎలా ఉన్నారు? అయితే ప్రిసిషన్ ఫార్మింగ్ గురించి ఏమైనా ఐడియా ఉందా? సో ఇప్పుడు వచ్చేసి ఈ ప్రిసిషన్ ఫార్మింగ్ అంటే ఏంటి, దీంట్లో యూజ్ చేసే టెక్నాలజీస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రిసిషన్ ఫార్మింగ్ అంటే తెలుగులో సూక్ష్మ వ్యవసాయం. అంటే పొలంలో ప్రతి మొక్కకి ఎంత నీరు కావాలో, ఎంత ఎరువు కావాలో, ఏ టైంలో కావాలో తెలుసుకొని కరెక్ట్ గా అంతే ఇవ్వటం. అంటే మనం నార్మల్ గా ఏం చేస్తాం, ఒకే క్వాంటిటీలో అన్ని మొక్కలకి వాటర్ ఇచ్చేస్తాం, మందు కూడా ఇచ్చేస్తాం, ఏదో ఒక 10 or 15 days ఒకసారి అట్లా వాటర్ పెట్టేస్తుంటాం. బట్ ప్రిసిషన్ ఫార్మింగ్ లో ఏంటంటే ఏ మొక్కకి ఎంత నీరు అవసరం, ఎంత ఎరువు అవసరం, ఏ టైంలో అవసరం తెలుసుకొని ఇవ్వటం అనమాట. మరి ఇది చేయాలంటే చాలా టెక్నాలజీ కావాలి, దానికి చాలా ఖర్చు కూడా అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ ప్రిసిషన్ ఫార్మింగ్ లో ఉన్న వివిధ రకాల పద్ధతులు ఏంటో చూద్దాం. జిపిఎస్ బేస్డ్ ప్రిసిషన్ ఫార్మింగ్. ఈ పద్ధతిలో జిపిఎస్ యూజ్ చేసి, జిపిఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, అంటే శాటిలైట్ ద్వారా లొకేషన్ తెలుసుకునే సిస్టమ్ ఇది. అండ్ అలాగే ఈ శాటిలైట్ సిగ్నల్స్ ని యూజ్ చేసి ఫీల్డ్ ని చిన్న చిన్న జోన్స్ గా డివైడ్ చేస్తారు. ప్రతి జోన్ కి సాయిల్ కండిషన్ అంటే భూమి క్వాలిటీ, న్యూట్రిషన్స్, వాటర్ లెవెల్, ఫెర్టిలైజర్ ఎంత కావాలో తెలుసుకొని తగినట్లుగా అప్లై చేస్తుంటారు. అది ఎలా అంటే ఈ జిపిఎస్ సిస్టమ్ ని ట్రాక్టర్ కి పెట్టి ఆ ట్రాక్టర్ ని ఆటో స్టీరింగ్, అంటే డ్రైవర్ తో పని లేకుండా ట్రాక్టర్ ఒక లైన్ లో నడుస్తూ వెళ్తుంది. దీన్ని ఆటో స్టీరింగ్ మెకానిజం అంటారు. ఈ ఆటో స్టీరింగ్ టైప్ లో పెట్టి సెన్సార్స్ యూజ్ చేసి ప్రతి మొక్కని స్కాన్ చేసి ఆ మొక్క హెల్త్ ని, అక్కడ సాయిల్ యొక్క సిచ్యువేషన్ ని తెలుసుకొని దానికి తగినట్టుగా వాటర్, ఫెర్టిలైజర్ ఇస్తుంటారు. అయితే ఇక్కడ జిఎస్ఐ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. అదేంటంటే జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇది ప్రతి జోన్ యొక్క ఇన్ఫర్మేషన్ ని అనలైజ్ చేసి మ్యాప్ టైప్ లో చూపిస్తుంది. ఈ మ్యాప్ డేటాని అనలైజ్ చేసి ఏ ప్లేస్ లో ఏది అవసరమో దాన్ని అప్లై చేస్తుంటారు. ఇది ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ లో యూజ్ చేస్తారు. దీనికి ఇనిషియల్ గా ఖర్చు అయితే ఎక్కువ పడుతుంది, బట్ తర్వాత ఈ పద్ధతి వల్ల పెట్టుబడి తగ్గుతుంది, పంట దిగుబడి పెరుగుతుంది. ఈ పద్ధతికి మరో పేరు ఏంటంటే వేరియబుల్ రేట్ టెక్నాలజీ, విఆర్టీ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి రిమోట్ సెన్సింగ్. ఈ పద్ధతిలో డ్రోన్స్ మరియు శాటిలైట్స్, వీటిలో ఎన్డివిఐ, నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్, ఈ టెక్నాలజీ యూజ్ చేసి క్రాప్స్ ని క్లియర్ గా ఫొటోస్ తీస్తారు. ఆ ఫొటోస్ డేటాని అనలైజ్ చేసి క్రాప్స్ లో కలర్ బేస్ చేసుకొని ఎక్కడ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంది, ఎక్కడ తెగులు ఎక్కువగా ఉంది ఐడెంటిఫై చేస్తారు. అలాగే థర్మల్ సెన్సార్స్, అంటే హీట్ ని డిటెక్ట్ చేసే డివైజెస్ ని యూజ్ చేసి ఎక్కడ ఎక్కువగా డ్రైగా ఉంది, ఎక్కడ వాటర్ అవసరం అనేది తెలుసుకొని దానికి తగినట్టుగా వాటర్ సప్లై చేస్తుంటారు. సో ఇక్కడ డ్రోన్స్ యూజ్ చేసి టార్గెటెడ్ ఏరియాలో మటుకే మందుని స్ప్రే చేయటం, టార్గెటెడ్ ఏరియా మటుకే న్యూట్రిషన్స్ అందిస్తుంటారు. దీనివల్ల ఏంటంటే మనకి పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. అంటే పొలం మొత్తం అవసరం లేని చోట కూడా కెమికల్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ అందించాల్సిన అవసరం ఉండదు కాబట్టి. సో ఈ పద్ధతిని వచ్చేసి ఎక్కువగా ఇజ్రాయెల్, చైనాలో యూజ్ చేస్తున్నారు. సో ఈ డ్రోన్ సిస్టమ్ వచ్చేసి ఈ మధ్య కాలంలో మన ఇండియాలో కూడా ఫాస్ట్ గా గ్రో అవుతుంది కదా. తర్వాత విధానం వచ్చేసి ఐఓటీ ఫార్మింగ్, అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ ఏంటంటే పొలంలో వివిధ రకాల డివైజెస్ ని అరేంజ్ చేసి వాటన్నిటిని ఇంటర్నెట్ కి కనెక్ట్ చేసుకొని వాటి నుంచి డేటాని అనలైజ్ చేసి పొలంలో ఎక్కడ ఏది అవసరం అనేది డిసైడ్ చేసుకొని మొబైల్ నుంచే కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఎక్కువ ఆటోమేటెడ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ క్రాప్ కి ఎక్కడైనా వాటర్ సప్లై అవసరం అంటే ఆటోమేటిక్ గా ఇరిగేషన్ సిస్టమ్ ఆన్ అయ్యి వాటర్ సప్లై చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే లేబర్ ఖర్చు అనేది చాలా తగ్గుతుంది, ఎందుకంటే ఆటోమేటెడ్ సిస్టమ్ ఎక్కువ కాబట్టి. అలాగే పంటకి ఏదైనా న్యూట్రిషన్స్ అవసరం అంటే దాన్ని కూడా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ లో ఇన్క్లూడ్ చేసేసి సప్లై చేసుకోవచ్చు. సో ఈ సిస్టమ్ లో మెయిన్ ఏంటంటే మొబైల్ నుంచి కంట్రోల్ చేయడం, అలాగే ఆటోమేటెడ్ సిస్టమ్ అన్నమాట. అంటే పొలానికి ఏది ఎప్పుడు అవసరం ఆ సెన్సార్స్ అంటే సాఫ్ట్వేర్స్ అనలైజ్ చేసి కావాల్సిన టైంలో సప్లై చేస్తుంటాయి. ఈ పద్ధతిని ఎక్కువగా నెదర్లాండ్, జపాన్, ఇజ్రాయెల్స్ కంట్రీస్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ టైప్ వచ్చేసి స్మార్ట్ ఫార్మింగ్. ఈ ఫార్మింగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే ఏఐని, అలాగే ఆటోమేషన్ ని యూజ్ చేస్తారు. అండ్ రోబోస్, అటానమస్ ట్రాక్టర్స్, అంటే డ్రైవర్ తో పని లేకుండా నడిచే ట్రాక్టర్స్ ఉపయోగించి చేసే వ్యవసాయం. ఇక్కడ ఏఐ అనేది ప్రీవియస్ డేటాని బేస్ చేసుకుని వెదర్ ని, అలాగే క్రాప్స్ ని ప్రిడిక్ట్ చేస్తుంది. అంటే ఏ టైంలో వర్షాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఏ టైంలో ఏ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనేది ముందుగానే ప్రిడిక్ట్ చేసి
పంటకి వాటర్ అవసరమా లేదా, లేదంటే ఎలాంటి మందులు కొట్టాలనేది ముందుగానే డిసైడ్ చేస్తుంది. ఇక్కడ హ్యూమన్ ఎఫెక్ట్ అనేది తగ్గిస్తుంది. సో ఇక్కడ మెయిన్ గా వచ్చేసి ఏంటంటే డేటా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ప్రీవియస్ డేటా, వెదర్ కానీ క్రాప్స్ కానీ ప్రీవియస్ డేటాని ఉపయోగించి ఏఐలో మిషన్ లెర్నింగ్ తో అనలైజ్ చేసి సిచ్యువేషన్ ని ముందుగానే ప్రిడిక్ట్ చేసి క్రాప్ కి ఏ టైంలో ఏది అవసరం అనేది సప్లై చేస్తుంది. బెటర్ ప్లానింగ్ కోసం యాక్యురేట్ రికమెండేషన్ ఇస్తుంది ఇది. సో ఇది వచ్చేసి యుఎస్ఏ, జపాన్, సౌత్ కొరియాలో ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఈ టైప్ లో మెయిన్ రోల్ వచ్చేసి డేటాది. సో ఇది ఫ్రెండ్స్ ప్రిసిషన్ ఫార్మింగ్ లో ఎక్కువగా యూజ్ చేసే విధానాలు. అయితే మీకు ఈ వీడియో వాల్యుబుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సేవ్ ద రిసోర్స్ ఫర్ ద ఫ్యూచర్.